అందరికీ నమస్కారం అండి. నా పేరు కే అరుణకుమారి. ఎంపీపీఎస్ బూటుపేట జీసిగడ మండలం శ్రీకాకుళం జిల్లా నుంచి నేను వచ్చాను. మాది చాలా మారుమూల ప్రాంతం నుంచి ఒక బెస్ట్ టీచర్గా నన్ను సెలెక్ట్ చేసినందుకు ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇప్పుడు మేము ఈ ఎక్స్పోరోజ్ విజిట్కి మేము ఎంపికయ్యాము. ఇక్కడ ఫిన్లాండ్లో విద్యా విధానం యొక్క మేము తెలుసుకొని మన స్కూల్లో చైల్డ్ సెంటర్ ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా డెవలప్ చేయాలి, అక్కడ విద్యా విధానం ఏ విధంగా ఉంది, ఆల్రెడీ మనం GFLN ద్వారా కొంతవరకు సాధించాం. కానీ ఆయన యొక్క అభిలాష మేరకు మమ్మల్ని అందరినీ ఫిన్లాండ్కి తీసుకువెళ్తున్నారు. ఆ ఫిన్లాండ్ తీసుకువెళ్ళడం వల్ల మనకి ఏం చేస్తున్నారంటే చక్కగా అక్కడ విద్యా విధానం ఏ విధంగా ఉంది, మన స్కూల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే అవకాశాన్ని మాకు కల్పించారు. అందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ సార్కి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. I feel it a great honor to be one of the member of the team which going to visit Finland. So I am very much keen to know the Finland education system, its child-centered planning and teacher-centered education, innovative methods and all. I myself want to know all the things there, and I will try to understand those and try to implement those all things in my classroom, the suitable methods which we have learned there. I extend my sincere thanks to the officials and other fellows who gave me this permission to go to Finland, and I am grateful to the officers and politicians and our CM and ministers for giving this opportunity. So good evening everyone. This is B. Praveen Kumar, working as School Assistant English at ZPHS Kotta Perumalpuram of Tondangya Mandal of Andhra Pradesh. So this is a very good opportunity of a teacher of Andhra Pradesh. Once in a lifetime, we are going to Finland to observe the methods and innovative practices at the for the children in the Finland education system. Now we are going to observe those systems to collect those experiences into our Andhra Pradesh education system. So దాని వలన మనం నేర్చుకునేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చైల్డ్ సెంట్రిక్ మెథడ్స్ కానీ ఇన్నోవేటివ్ మెథడ్స్ కానీ తీసుకువచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం మమ్మల్ని అక్కడికి పంపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ అండ్ మన HRD మినిస్టర్ గారు అయినటువంటి లోకేష్ గారి యొక్క కళ ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అచీవ్ చేయడానికి దీస్ టైప్ ఆఫ్ ఇనిషియేషన్స్ ఉపయోగపడతాయని చాలా నమ్ముతున్నాం. వన్స్ అగైన్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ లోకేష్ సార్ సో ఫర్ గివింగ్ అస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో మా యొక్క టీచర్స్ యొక్క నమ్మకం ఏంటంటే రేపొద్దున మనం అక్కడికి వెళ్ళి ఎలా నేర్చుకుంటున్నామో అదర్ కంట్రీస్ నుంచి మన ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూడడానికి అబ్జర్వ్ చేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. My name is Sridhar. I am working as a school assistant English at ZP High School, Narsapuram, Visanapeta Mandal, NTR district. It is a matter of great pride and happiness for all of us today. We are going to Finland to understand how that country has managed to set such a high benchmark in terms of academic standards, particularly in primary education. So we are going to learn the methods and strategies, and we will come up with some ideas that could be beneficial to the students of Andhra Pradesh. I sincerely thank our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu and Education Minister Sri Nara Lokesh Garu for giving this opportunity. And this is like a once in a lifetime chance, and we are going to make it worthwhile. థ్యాంక్ యూ. శుభ సాయంత్రం అందరికీ. ముందుగా 80వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు ఫిన్లాండ్ విద్యా విధానంలో 2005లో ఒక బుక్ చదివా. భలే ఉందే విద్యా విధానం అని అనుకున్నాను అప్పుడు. అయితే ఇప్పుడు ఆ దేశానికి వెళ్ళి అక్కడ విద్యా విధానాన్ని అధ్యయనం చేసి అక్కడ బోధనా పద్ధతులను వాటన్నింటినీ పరిశీలించి నివేదిక రూపంలో ప్రభుత్వానికి సబ్మిట్ చేసేటువంటి అద్భుతమైన అవకాశాన్ని మాకు ఈ ప్రభుత్వం వారు కల్పించారు. ఇందు మూలంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. నా పేరు DG నాథ్, HGT మోడల్ ప్రైమరీ స్కూల్, శివపురం, నర్సీపేట మండల్, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఈ రోజు మరి ఫిన్లాండ్ దేశంలోకి ప్రెస్టీజియస్ ఎడ్యుకేషన్ టూర్ లో నేను కూడా భాగస్వామైనందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలో అత్యున్నతమైన విద్యా వ్యవస్థ కలిగిన దేశం ఫిన్లాండ్. ఆ దేశంలో మేము అధ్యయనం చేయడానికి ఈ రోజు వెళ్తున్న చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఉన్న అత్యున్నతమైన విద్యా ప్రమాణాలు కానీ, అక్కడ బెస్ట్ మెథడ్స్, ఇన్నోవేటివ్ మెథడ్స్, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, జాయ్ఫుల్ లెర్నింగ్ ఇవన్నీ కూడా మేము అధ్యయనం చేసి మరలా తిరిగి ఆంధ్రప్రదేశ్ వచ్చి మా పాఠశాలలో, మా జిల్లాలో
ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏదైతే కళ్ళకంటున్నారో ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యుత్తమైన విద్యా వ్యవస్థగా, విద్యా ప్రదేశంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో ఆ కళల్ని నిజం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నా పేరు జి భాస్కర్ రావు, జెడ్పీహెచ్ఎస్ పాకల, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా నుండి నేను వచ్చానండి. మొట్టమొదటిగా ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫిన్లాండ్ ప్రయాణం అంటే ఒక కొత్త ఆలోచన వైపు, ఒక కొత్త బోధన విధానం వైపు, అలాగే విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మరింత మెరుగుపరిచే దిశగా ఇది ఒక గొప్ప అడుగు. ప్రపంచ విద్యా వ్యవస్థలో ఫిన్లాండ్ నెంబర్ 1 దేశంగా ఉంది, అలాగే హ్యాపీయెస్ట్ కంట్రీగా ఉంది. అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి విధానాల్ని అధ్యయనం చేసి, అలాగే మరి మేము నేర్చుకున్నటువంటి అనేకమైనటువంటి కొత్త కొత్త ఆ యొక్క పద్ధతులన్నింటినీ కూడా ఎప్పుడైతే తరగతికి తెచ్చి తరగతి గదిలో విద్యార్థుల యొక్క అభ్యాసంలో ఆచరణ రూపంలో ఎప్పుడైతే వాటిని మేము పెడతామో అదే ఈ యొక్క టూర్కి ఇచ్చేటువంటి కృతజ్ఞత. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, అందరికీ నమస్కారం. నా పేరు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం. నేను 2nd గ్రేడ్ టీచర్గా MPPS దిగువ సాంబయ్యపాళెం, తొట్టంబేడు మండలం, తిరుపతి జిల్లా నుండి వచ్చాను. గత సంవత్సరం 2025 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందినటువంటి మా టీచర్లకందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు మాకు ఫిన్లాండ్ పర్యటనకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకున్నటువంటి స్కిల్స్తో పాటు ఫిన్లాండ్లో ఉన్నటువంటి నైపుణ్యాలన్నింటినీ కూడా మేము అధ్యయనం చేసి నేర్చుకొని మాకు ఇక్కడ రాష్ట్రంలో మేము మా పాఠశాలలో రాష్ట్రంలో కూడా వాటన్నిటిని కూడా అమలు చేసి మంచి పేరు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. I am Dominic Reddy from Nellore district. Today I am very excited and very happy to be the member of a group that is visiting to Finland to study the education system there and give our impressions to the government. And we are assigned to go there and study the curriculum of the country, the day-to-day transactions in the classes and the use of technology and the all the good aspects that are present in the country there. And this will enrich us, and in turn we will be reporting that to the government of Andhra Pradesh, and we are very happy that they have selected us. It is a good selection because being the awardees, we are giving an opportunity, a chance, and also at the same time we are asked to present our report, and we are happy and thankful to the government. అందరికీ నమస్కారం. నా పేరు ఎం సత్యారావు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలం మజ్జాపురం అనే మారుపూల గ్రామం నుండి నేను వచ్చాను. నన్ను 2025లో బెస్ట్ టీచర్ గా సెలెక్ట్ అయినందుకు గవర్నమెంట్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేను ఫిన్లాండ్ లో వెళ్లి అక్కడ జరిగిన అధ్యయన తరగతిలో పాల్గొని అక్కడ ప్రపంచంలోనే అత్యున్నతమైన విద్యా వ్యవస్థ అక్కడ పరిశీలించి అవన్నీ నేర్చుకుని వచ్చి మా జిల్లాలో, మా మండలంలో, మా పాఠశాలలో నేను అమలు చేస్తున్నాను. అలాగే ఎక్కడో మారుమూల నుండి నేను వచ్చిన ఈ రోజు ప్రభుత్వం వారు నన్ను విమానముల్లో ఎక్కించే అవకాశం కల్పించారు. ఈ అవకాశం కల్పించిన గౌరవ సీఎం సార్కి, ఎడ్యుకేషన్ మినిస్టర్కి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పతివాడ రవిశంకర్, గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కొమరగిరి, కాకినాడ జిల్లాలో పనిచేస్తున్నాను. ప్రపంచంలోనే అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగినటువంటి ఫిన్లాండ్ దేశాన్ని సందర్శించడం ఒక వరంగా భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గవర్నమెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి గణిత వందనాలు సమర్పించుకుంటూ, ఏ ఎడ్యుకేషన్ పాలసీ అయినా సక్సెస్ అవ్వాలంటే దేర్ షుడ్ సమ్ కోఆర్డినేషన్ బిట్వీన్ గవర్నమెంట్, టీచర్ అండ్ సొసైటీ. ఆ మూడింటి మధ్య ఉన్న కోఆర్డినేషన్ వల్లే ఈ రోజు ఫిన్లాండ్ అంత అద్భుతంగా రాణిస్తుందని నా నమ్మకం. ఆ కోఆర్డినేషన్ అధ్యయనం చేయడానికి ఈ సందర్శన ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా సాంకేతికంగా సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యాపరంగా కూడా అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ 1 గా నిలబడటానికి ఈ సందర్శన మేము ఖచ్చితంగా ఉపయోగించుకుంటామని విశ్వసనీయంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారు మమ్మల్ని ఆశీర్వదించి 2025వ సంవత్సరంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలకు ఉన్న జ్ఞానంతో పాటు ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని, సాంకేతిక జ్ఞానాన్ని, ప్రపంచ పోకడలన్నింటినీ కూడా సమన్వయపరుచుకొని మమ్మల్ని ఫిన్లాండ్ దేశానికి ఆంధ్ర రాష్ట్రం తరఫున మొట్టమొదట పంపిస్తున్నారు. అందుకు గాను మా అందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ సదవకాశాన్ని ఫిన్లాండ్ దేశం
వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితుల్ని చక్కగా అధ్యయనం చేసి ఈ సదవకాశానికి సాఫల్యాన్ని తీసుకొస్తామని, ఇందులో మంచి విజయం చేకూరుస్తామని, బాగా కష్టపడతామని ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ, నా పేరు బౌరోత్ శంకర్రావు, సంస్కృత ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాలకొండ, పార్వతీపురం, మన్యం జిల్లా. ధన్యవాదాలు. నా పేరు పి వెంకట సుబ్బయ్య, పురపాలక ఉన్నత పాఠశాల ఎన్జిఓ కాలనీ నంద్యాల యందు ఎఫ్ఏసి హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. నాకు గత సంవత్సరము మన ప్రియ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తించి అవార్డు ఇచ్చినారు. నా జీవితంలో మర్చిపోయేటువంటి అవకాశం ఇది. అదేవిధంగా జీవితంలో ఒక సువర్ణ అవకాశము, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఫిన్లాండ్ దేశానికి నన్ను ఒక ఉపాధ్యాయుని, అక్కడి బోధనా పద్ధతులు, విద్యా విధానాన్ని అధ్యయనం చేసేటువంటి బృందంలో నన్ను ఒకనిగా ఎంపిక చేసేందుకు ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తిరిగి వచ్చిన తర్వాత అక్కడ నేర్చుకున్నటువంటి అంశాలు, అక్కడ విద్యా విధానము మరియు అక్కడ వినూత్న పద్ధతులను ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అమలు చేసి విద్యాభివృద్ధికి నా వంతుగా సహాయ సహకారం అందిస్తానికి తెలుసుకున్నాను. ఈ సందర్భంగా మరొకసారి ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అందరికీ నమస్కారము. నా పేరు సిద్ధారెడ్డి, అన్నమయ్య జిల్లా ఎంపీవీఎస్ గుడిసివారిపల్లిలో పెద్దమండి మండలంలో పనిచేస్తున్నాను PSHM గా. ప్రభుత్వం వారు ఈ సదవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంతవరకు మేము ఎక్కడ కూడా బయట దేశాలకు పోయింది లేదు. ఈ మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వము, తర్వాత ఆ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో మమ్మల్ని పంపిస్తుందో అక్కడ వెళ్ళి మేము అవన్నీ పరిశీలించి మా పాఠశాలలో అయితేనేమి, మా క్లస్టర్లో అయితేనేమి, మా మండలంలో అయితేనేమి, మా జిల్లాలో అయితే కానీ బాగా సమర్థవంతంగా పనిచేసి, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి, ఇంకా ఇట్లా అలా అవార్డు కానీ వేరే దేశాలకు పోయి ఇంకా మంచి కార్యక్రమాలను చేపడతామనేసి తెలియజేసుకుంటూ. అందరికీ నమస్కారాలు. నా పేరు రాంబాబు శెట్టి, SA సోషల్ టీచర్గా అనంతగిరి మండలం చిలకలగడ్డ గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్నాను, అల్లూరి సీతారామరాజు జిల్లా. మాకు ఇంత చక్కటి అవకాశాన్ని, సదావకాశాన్ని కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నేను చాలా గిరిజన ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో విద్యా బోధన చేస్తున్న టీచర్ని. మరి ఈ మా టీచర్స్ కి మాకు ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి మాకు ఫిన్లాండ్ కు పంపిస్తున్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి లోకేష్ గారు వాళ్ళు ఆలోచించే ఎడ్యుకేషన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ని మార్చాలని కలలు కంటున్నారు. ఆ కలల సమయంలో మరి ఈ ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఫిన్లాండ్ లో పంపించి అక్కడ జరిగే విద్యా విధానము, అలాగే అక్కడ జరిగే ప్రతి కార్యక్రమాలన్నిటినీ మాకు భాగస్వామ్యం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ షేక్ ఉస్మాన్ పాషా, వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అట్ ZPHS ధర్మాజిగూడెం. ఒక సాధారణ ఉపాధ్యాయునిగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాల లక్ష్యంతో పనిచేస్తున్న నాకు ఈ ప్రభుత్వం వారు గత సంవత్సరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగాను, గర్వంగాను అనిపించింది. ఇక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న నాకు ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం కలిగినటువంటి ఫిన్లాండ్ దేశానికి ఎక్స్ప్లోజర్ విజిట్ కోసం నన్ను సెలెక్ట్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. మరి విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా నేను ప్రపంచ పటంలో ఫిన్లాండ్ ను చూపించే వాళ్ళము, అక్కడికి ప్రత్యక్షంగా మమ్మల్ని తీసుకువెళ్ళడం అనేది చాలా ఆనందంగా ఉంది. అక్కడికి వెళ్ళి ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోని పెడగాజికల్ అప్రోచెస్ గురించి, అలాగే డిసిప్లిన్ వితౌట్ ఫియర్ గురించి, జాయ్ఫుల్ లెర్నింగ్ గురించి నేర్చుకొని మన యొక్క విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి గవర్నమెంట్ వారు అడిగినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో సబ్మిట్ చేసి నా యొక్క విద్యార్థులు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. మరి ఇటువంటి అద్భుత అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి, అలాగే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు వై శంకర్రావు, పార్వతీపురం మన్యం జిల్లా GMRS మండలం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎడ్జిటీగా పనిచేస్తున్నాను. ఈ ఫిన్లాండ్ ఎక్స్పోజర్ విజిట్ లో భాగంగా నాకు ఈ సదావకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మానవ వనరుల శాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది నా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కి ఈ శిక్షణ కార్యక్రమం అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమర్సీ లో భాగంగా వారు అనుసరిస్తున్నటువంటి అత్యాధునికమైన బోధనా పద్ధతులను పరిశీలిస్తాను. తద్వారా నేను పరిశీలించినటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించి మా పాఠశాలలో మరియు మా జిల్లాలో రాష్ట్ర మొత్తం కూడా ఇవి ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవసరమైనటువంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఇండోర్ అవుట్డోర్ ఇంటరాక్షన్ క్లాస్ రూమ్స్ లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు,
డిజిటల్ రిసోర్సెస్ అన్ని కూడా ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, టీచర్స్ కి విద్యార్థుల మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ కూడా నేర్చుకుని మేము నివేదిక సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు హేమలత. నేను సెకండ్ గ్రేడ్ టీచర్గా మున్సిపల్ ప్రైమరీ స్కూల్ రామ్నగర్ పుంగనూరులో పనిచేస్తున్నాను. ముందుగా శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారికి ప్రభుత్వం తరపున ఫిన్లాండ్ విద్యా విధాన అధ్యయనానికి ఎంపిక కావడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఫిన్లాండ్ లోని విద్యా విధానాల అధ్యయనాలు మన ప్రభుత్వ విద్యా విధానాల అధ్యయనానికి అన్వయించుకుంటూ నా విద్యార్థులు ఉన్నతంగా తీర్చిదిద్దేలా నేను శ్రమిస్తాను. నా వృత్తిని ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా, సేవగా భావించి విద్యార్థుల్లో జిజ్ఞాసతో పాటు మానవీయ విలువలను పెంపొందించే దిశగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తానని. అందరికీ నమస్తే. నా పేరు జి ఈశ్వరి. నేను సోషల్ సైన్స్ టీచర్గా పిఎం శ్రీ స్కూల్ జడ్పీహెచ్ఎస్ పెదచెర్లోపల్లి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నాను. ముందుగా నాకు 2025వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయునిగా సెలెక్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మై సిన్సియర్ థ్యాంక్స్ టు అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ అవర్ హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. మమ్మల్ని ఈ ఫిన్లాండ్ దేశము, అక్కడ ఉన్నటువంటి జాయ్ఫుల్ లెర్నింగ్ కానివ్వండి, విద్యా వ్యవస్థను కానివ్వండి, అలాగే FLN ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో అంతా కూడా మేము అక్కడ అబ్జర్వ్ చేసి క్షుణ్ణంగా నేర్చుకొని వచ్చి ఇక్కడ పాఠశాలల్లో మన విద్యా వ్యవస్థకు డెవలప్మెంట్ కి మేము వారు మా మీద నమ్మకంతో మమ్మల్ని పంపిస్తున్నందుకు అది ఖచ్చితంగా నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము కృషి చేస్తాము. ఇటువంటి పెద్ద బిగ్గెస్ట్ మెమరబుల్ మూమెంట్ మాకు అందించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి థ్యాంక్ యూ. This is Vinita. I am working as SGT at MPP Main School Hosur in Patikonda Mandal, Kurnool district. Today first, I heartily thank to government. The government giving best wonderful opportunity for us to visit in Finland. In this visit, definitely we will improve teaching methods and a Finland education system, teaching practices and especially child-centered approaches. So after this visit, definitely we will implement these methods in our school and we will give best learning outcomes through the children. అందరికీ నమస్కారం. నా పేరు మోటూరి మంగారాణి. నేను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలచెరువు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో గణితోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. గత సంవత్సరం 2025 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్నాను. నాతో పాటు ఈ అవార్డు పొందిన 28 మంది ఉపాధ్యాయులతో కలిసి ఇప్పుడు మేము ఫిన్లాండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పోజర్ విజిట్ కి బయలుదేరాం. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన విద్యా వ్యవస్థగా పేరుగాంచిన ఫిన్లాండ్ విద్యా వ్యవస్థను పరిశీలించడం, అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్, విద్యా విధానాలు ఇవన్నీ కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నివేదికను ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. అదే విధంగా ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ మేమంతా అక్కడ చూసి నేర్చుకున్నామో వాటిని మన రాష్ట్రంలోని విద్యార్థులకు అందించడం, తద్వారా విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన ఫలితాలను పొందగలమని ఆశిస్తున్నాను. ఇంతటి గొప్ప అవకాశాన్ని మా అందరికీ అందించిన మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సునీతా రజని. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను శ్రీ శారదా నికేతన్ ఓరియంటల్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. అయితే నేను స్టేట్ అవార్డుగా గుర్తింపు పొంది అక్కడ ఫిన్లాండ్ వెళ్ళి అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చూసి మా పిల్లలకి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు నా ఎడ్యుకేషన్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మా డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా నేను అక్కడ ఉన్న క్లాస్ ఎన్విరాన్మెంటల్ అంతా చూసి కూడా నా స్టూడెంట్స్కి నేను తెలియజేయాలని అనుకుంటున్నాను. Good evening to all. This is S. Jawahar Munir, SG teacher, MPP school, Lingareddy Nagar, Zaddu, Kadapa district. I feel extremely and privileged to be a part of Finland Exposure visit. This journey is not a tour for international country. This is a good opportunity to me, honored by our CM Sri Chandrababu Naidu Garu and Home Minister Sri Nara Lokesh Garu as a State Best Teacher Award in 2025. The main aim of this visit is foundational literacy and numeracy. The foundational literacy and numeracy is main for the age of 3 to 8 age group children to develop language skills,
and mathematical skills among the children. The best education system is in Finland throughout our world. అందరికీ నమస్కారం. నా పేరు తిమరాజ్ నీరజ కుమారి, స్కూల్ అసిస్టెంట్ హిందీ, వరం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చాను. 2025 లో ఉత్తమ ఉపాధ్యాయులుగా మమ్మల్ని అందరినీ ఎంపిక చేసి ఈ రోజున ఫిన్లాండ్ దేశంలో అత్యున్నతంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అంతటిని కూడా అధ్యయనం చేసేందుకు మా బృందాన్ని ఎంపిక చేసేందుకు ముందుగా ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో విద్యా ప్రమాణాల్లో ఉన్నతంగా ఉన్నటువంటి ఫిన్లాండ్ దేశంలోని అక్కడ జిఎఫ్ఎన్ఎల్ సిస్టమ్ కానివ్వండి, చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంకా సాంకేతిక పరిజ్ఞానం, వారు ఎలాగైతే అక్కడ విద్యా విధానంలో మంచి మార్పులు తీసుకుని వాటిని అధ్యయనం చేసి అక్కడంతా కూడా చాలా బాగా ప్రపంచంలోని ఉన్నత స్థాయికి తీసుకుని వచ్చారో, అదే విధంగా అక్కడ పద్ధతులన్నిటి కూడా దగ్గర క్షుణ్ణంగా పరిశీలించి వాటిని అధ్యయనం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మన రాష్ట్రంలో మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవన్నీ కూడా అమలయ్యే భాగంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి అంత దూరం మమ్మల్ని పంపిస్తున్నందుకు, ఇటువంటి మంచి సువర్ణ అవకాశం మాకు కలిగించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.